హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి అనేటటువంటి అంశం పైన ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం మిత్రమా. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూడండి మిత్రమా. డిఎస్సిలో 80 మార్కులకు మనకు ప్రశ్నాపత్రం ఉంటే కనుక మరి అందులో ముఖ్యంగా ఒక 20 ప్రశ్నలు అంటే 10 మార్కులకు గాను మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. మనకు ఉద్యోగం రావడానికి చాలా కీలక పాత్ర పోషించేటటువంటి అంశమైనటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక డిఎస్సి ఎగ్జామ్ లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే కనుక కంటెంట్ ఎవరైనా చేయగలుగుతారు. సో ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా పిఐఈలో ఎక్కువగా స్కోర్ చేస్తారో మీకు ఖచ్చితంగా ఎస్ఏ సోషల్లో ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. సో మరి ఈ అంశాలు చదివేటప్పుడు ఎలాంటి అంశాలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి? గత డిఎస్సి 2024 పరీక్షల్లో అంటే గత ప్రశ్నాపత్రాల్లో ఎస్ఏ సోషల్ మరి ఆల్ ఎగ్జామినేషన్ సెషన్స్ చూసుకుంటే గనక ఎలాంటి అంశాలు అడగడం జరిగింది అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక విషయంలోకి వెళ్లే ముందు మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థులు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ అనేది కేవలం మనము 249కే ఇస్తున్నాము. ఇందులో మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పిఐ కానీ అదేవిధంగా సోషల్ కంటెంట్, టీచింగ్ మెథడాలజీ మొత్తం టోటల్ సిలబస్ మీద డైలీ మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. వందలాది మంది ఇప్పటికే మరి విద్యార్థులు దీనిని ఆదరిస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక అంశంలోకి వెళ్ళిపోదాం. ఇక చూసినట్లయితే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి మరి ఎస్ఏ సోషల్ అభ్యర్థులు ఖచ్చితంగా మొదట చేయవలసినటువంటి పని ఏమిటి అంటే గనక గత ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఒకసారి గమనించండి, వాటిని చదవండి క్షుణ్ణంగా. సో ఎలాంటి అంశాలు అడుగుతున్నాడు మనకు ఎగ్జామినర్ అనేటటువంటి అంశం మీకు అర్థమైతే గనక ఈజీగా మీరు మరి అలాంటి టాపిక్స్ చదవగలుగుతారు. ఇంకా దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్ మీద కూడా మీరు చదివేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సో ప్రీవియస్ ప్రశ్నపత్రాలు మరి మన యొక్క యాప్ లో కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి, చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే కనుక మన సెషన్ కి సంబంధించి మాత్రమే చూసుకుంటారు. అది కాదు మిత్రమా. సో ఆల్ సెషన్స్ కి సంబంధించి ఆల్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మీడియం బోత్ మీడియాస్ లో అడిగినటువంటి అంశాలు కూడా ఒకసారి చూడండి. చూస్తే ఎలాంటి అంశాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో అడగడం జరుగుతుంది అనేటటువంటి అంశం మీరు తెలుసుకోగలుగుతారు. ఇక చూసినట్లయితే మరి గత డిఎస్సిలో మరి డిఎస్సి 2024 గత పరీక్షల్లో అడిగినటువంటి టాపిక్స్ అయితే ఇవ్వండి. నేను ఆల్ నేషన్ కి సంబంధించినటువంటి మరి ప్రశ్నపత్రాలన్నీ కూడా గమనించి ఎక్కువగా ఎగ్జామినరు మరి ఇక్కడ ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేసినట్లుగా నాకైతే తెలుస్తా ఉంది. అంటే ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఏ అంశాల్లో మరి అడగాలో అలాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ అడిగినట్టుగా అయితే నేనైతే గమనించడం జరిగింది. చూడండి మిత్రమా, ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో మరి మనకు గత ప్రీవియస్ ప్రశ్నపత్రాల్లో డిఎస్సి ఎగ్జామినేషన్ లో ఇలాంటి అంశాలు ఎక్కువగా అడగడం జరిగింది. వాటిలో మొదటి అంశం ఏంటంటే గ్రహాలు లేదా మన విశ్వం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీటి నుంచి ప్రతి ప్రశ్నపత్రాన్ని మీరు గమనించండి. ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అడగడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక ఎన్నికలు లేదా రాజకీయ పార్టీలు, అప్పుడు మనకు 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కాబట్టి సో అది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి అప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి మనకు ఎగ్జామ్ లో ప్రతి ప్రశ్నపత్రంలో మరి ఎన్నికలు మరియు అదే విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అడగడం జరిగింది. అదే విధంగా క్రీడలు అండి మోస్ట్ ఇంపార్టెంట్. గత ప్రీవియస్ ప్రశ్నపత్రాలు అంటే 2024 డిఎస్సి మాత్రమే కాదు, మీరు ఏ డిఎస్సి తీసుకున్నా సరే డిఎస్సి అభ్యర్థులు క్రీడల మీద ఎక్కువగా ప్రాధాన్యత చూపించి చదవాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు ఎగ్జామినర్ ప్రతి డిఎస్సిలో ఒక బిట్టు లేదా 2 బిట్లు అడుగుతున్నాడు.
కాబట్టి జాగ్రత్త. సో క్రీడలు అనేసరికి మనకి ఇందులో జాతీయ అంతర్జాతీయ క్రీడలు, లాస్ట్ టైం అయితే మనకు ఒలింపిక్స్ క్రీడల మీద, అదేవిధంగా ఏషియా క్రీడల మీద, అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ మీద, ఇలా రకరకాలైనటువంటి క్రీడల పైన, మరి అదేవిధంగా క్రీడలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఆటగాళ్ళు ఉంటారో సో వీళ్ళ మీద కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి అంశాలను మీరు గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా సరిహద్దులు అంటున్నాను. సో సరిహద్దులు అనేసరికి మీరు తెలంగాణ సరిహద్దుల కానించి చూసుకుంటే జాతీయ అంతర్జాతీయ, సో సరిహద్దులకు సంబంధించి మొత్తం టోటల్ మరి అవగాహన మీకైతే ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకు తెలంగాణ బార్డర్ ఏదైతే ఉందో, సరిహద్దు బార్డర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, ఇండియా బార్డర్ అంటే ఇండియా సరిహద్దుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మరి ఇరు దేశాల మధ్య అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇరు దేశాల మధ్య కావచ్చు. సో ఈ సరిహద్దులకు సంబంధించి రకరకాలుగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దీనిపైన ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ ఓరియంటెడ్ లో మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అదేవిధంగా పర్యావరణ ఒప్పందాలకు సంబంధించి ఖచ్చితంగా బిట్టు అడగడం జరిగింది. ఏంటి సార్ ఈ పర్యావరణ ఒప్పందాలు అంటే కనుక క్యోటో ప్రోటోకాల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఈ వీటి మీద ఖచ్చితంగా ప్రతి పేపర్ లో ఒక బిట్ అడుగుతున్నాడండి, జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా పత్రికలు మోస్ట్ ఇంపార్టెంట్. పత్రికల మీద దాదాపుగా గత డిఎస్సిలో ప్రతి సెషన్ లో ఒక బిట్టు అడగడం జరిగింది. కాబట్టి అంటే అత్యధిక సర్క్యులేషన్ కలిగినటువంటి పేపర్ కావచ్చు. సో రకరకాలుగా పత్రికల మీద కూడా మరి బిట్స్ రావడం జరిగింది. అదేవిధంగా భాషలు అంటున్నాము. సో మనకు ఎన్ని గుర్తింపు భాషలు ఉన్నాయి, అవి ఏ షెడ్యూల్లో ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క భాషలకు సంబంధించి మరి రీసెంట్ గా ఏమైనా వార్తల్లో ఉన్నాయా అనేటటువంటి అంశాలు కూడా మీరు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్షిపణి లేదా అణు పరీక్షలకు సంబంధించి గత డిఎస్సిలో ప్రతి సెషన్ లో ఒక బిట్టు అడగడం జరిగింది. మీరు కావాలంటే గమనించండి, ప్రీవియస్ ప్రశ్న పత్రాలు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు పుస్తకాలు రచయితలకు సంబంధించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని కూడా ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి పాలిటీ ఓరియంటెడ్ లో చూసినట్లయితే మరి ప్రాథమిక హక్కులకు సంబంధించి అడగడం జరిగింది. సో నెక్స్ట్ అదే అడుగుతాడా అంటే చెప్పలేము. సో ప్రాథమిక హక్కులు అడగొచ్చు, లేదంటే ఆదేశిక సూత్రాలపైన అడగవచ్చు. అదేవిధంగా రాజ్యాంగం మరి రచించేటప్పుడు పలానా అంశం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించబడింది అనేటటువంటి అంశాలు కూడా అడుగుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అంతర్జాతీయ సంస్థలండి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సెషన్ లో ప్రతి పేపర్ లో దీనికి సంబంధించినటువంటి బిట్టు అడగడం జరిగింది మిత్రమా. సో ఇది నువ్వు జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మనకు అంతర్జాతీయ సంస్థలు అనగానే సో యుఎన్ఓ కావచ్చు, డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, అంటే దాని అనుబంధ సంస్థలు ఏవైనా కావచ్చు. ఐఎంఎఫ్ గురించి కానీ, యునెస్కో గురించి కానీ, డబ్ల్యూటీఓ గురించి కానీ, సార్క్ గురించి కూడా బిట్టు రావడం జరిగింది. అదేవిధంగా ఏడిబి కానీ, నాటో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఈ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా వీటి యొక్క పనితీరు ఏమిటి, సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. సో మనకు స్టాండర్డ్ జీకే కవర్ అవుతుంది. అదేవిధంగా మనకు ఏవైనా వీటికి సంబంధించి రీసెంట్ గా వార్తల్లో నిలిస్తే కనుక మనకు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా పోయినసారి మనకు దేవాలయాలు అంటే ప్రాముఖ్యం పొందినటువంటి ఆ ప్రసిద్ధి దేవాలయాలు, అందులో ఉన్నటువంటి చిత్రకళ గురించి కానీ ఇట్లాంటి అంశాల మీద ఖచ్చితంగా అడగడం జరిగింది. సో కోనార్కు దేవాలయం కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా మరి జనరల్ సైన్స్ కి సంబంధించి చూసినట్లయితే విటమిన్స్, హార్మోన్స్, వ్యాక్సిన్లు, సో వీటికి సంబంధించి ప్రతి పేపర్ లో ఖచ్చితంగా ఒక బిట్టు అడగడం జరిగింది. మీరు కావాలంటే గమనించండి మిత్రమా. సో విటమిన్స్, హార్మోన్స్, వివిధ రకాలైనటువంటి వ్యాక్సిన్ల మీద కూడా మనకు ఎగ్జామినర్ మరి అడగడం జరుగుతుంది. అదేవిధంగా అవార్డులు అంటున్నాం. సో ఖచ్చితంగా మనకు డిఎస్సి ఎగ్జామ్ లో అవార్డులకు సంబంధించి ప్రశ్న లేకుండా ఉండదు. సో ఇందులో మనకు పోయినసారి చూసినట్లయితే భారతరత్న మీద అవార్డుల మీద అడగడం జరిగింది. అదేవిధంగా శౌర్య పురస్కారాలకు సంబంధించి కూడా అడగడం జరిగింది. సో రకరకాలైనటువంటివి అడుగుతున్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా మీరు అవార్డులకు సంబంధించి ఖచ్చితంగా రీసెంట్ గా మరి వార్తల్లో నిలిచినటువంటి అవార్డులు కావచ్చు, లేదంటే మనకు వీటిలో కూడా స్టాండర్డ్ జీకే కవర్ అయ్యే విధంగా కూడా ప్రతి అవార్డుకు సంబంధించి దేనికోసం ఇస్తారు, అది ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అనేటటువంటిది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మరి చివరగా నేను చెప్పేది ఏమిటంటే ప్రీవియస్ ఆల్ డిఎస్సి పేపర్స్ అనేవి చూడండి. అంటే మన సోషల్వి మాత్రమే, మీరు ఈరోజు సోషల్వి మొత్తం చూసి
సో ఎస్ఏ సోషల్లో మన గత డిఎస్సిలో సో ఎలాంటి అంశాలపైన మరి ప్రశ్నలు అడగడం జరుగుతుంది అనేటటువంటి టాపిక్ పైన మీకు వీడియో చేయడం జరిగింది. మీరేం చేయాలంటే కనుక పేపర్ 1 కావచ్చు, తర్వాత ఎస్ఏ సోషల్ కావచ్చు, ఎస్ఏ బయో సైన్స్ కావచ్చు, ఏదైనా సరే, ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా సరే అన్ని డౌన్లోడ్ చేసుకొని జీకే కరెంట్ అఫైర్స్ లో ఏ విధంగా అడుగుతున్నాడు అదొకటి చూసుకోండి. పిఐఈ కూడా, సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా చూడండి. అవి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా అవి చూడండి. ఓకేనా? సో మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి సార్ మరి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం? మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఏం చెయ్యాలి అంటే కనుక ఈనాడు పేపర్ ప్రతిరోజు రెగ్యులర్ గా చదవండి. వార్తల్లో మరి నిలిచినటువంటి వ్యక్తులు కానీ, అవార్డులు కానీ, అదేవిధంగా ప్రదేశాలు, ప్రాంతాలు కానీ ఇట్లాంటి వాటి గురించి మీరు రాసుకోండి సొంతంగా నోట్స్. అదేవిధంగా షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. అదేవిధంగా స్టాండర్డ్ జీకే కోసం హైటెక్ విజయ రహస్యం అనేటటువంటి పుస్తకం కొనుక్కోండి. లేటెస్ట్ 2025 వెర్షన్ కొనుక్కోండి, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి రెగ్యులర్ గా ఒక వీడియో అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు హరీష్ అకాడమీ సార్ది నేను ఫాలో కమ్మని చెప్తాను ఖచ్చితంగా, కానీ గ్రూప్స్ లెవెల్లో చాలా డెప్త్ గా ఉంటుంది. సో మనకు డిఎస్సి ఓరియంటెడ్ లో అంత డెప్త్ అవసరం లేదు మిత్రమా. సో డిఎస్సికి ఎంత అవసరమో అంతే చాలు మనకు. కాబట్టి ఎస్&ఎస్ వాళ్ళది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. సో మీరు అందులో డైలీ వాళ్ళు చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా ఒక నోట్స్ పెట్టుకొని రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా మరి మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.